ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యోహాను సువార్త 4వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. మనము ప్రభువైన క్రీస్తు వారిని ఆరాధిస్తున్నాము. ఆత్మతో ఆరాధిస్తున్నామా లేదా, సత్యముతో ఆరాధిస్తున్నామా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. ప్రభువైన క్రీస్తు వారు గొప్ప దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. కనుక మనము ఆరాధించినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి. తన్ను ఆరాధించువారు అట్టివారై ఉండవలెనని మన ప్రభువైన క్రీస్తు వారు మన తండ్రి కోరుచున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరులారా, నా మాట నమ్ముము. మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు. మీకు తెలియనిది అనగా లోక సంబంధమైన ఆశలను ఆరాధిస్తున్నారు, వ్యభిచారమును ఆరాధిస్తున్నారు, ధనాపేక్షను ఆరాధిస్తున్నారు. మేమైతే మాకు తెలిసినటువంటి క్రీస్తును ఆరాధిస్తున్నాము అని చెప్పుకునేటట్లుగా మన ప్రవర్తన, మన ఆరాధన, మన యొక్క ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఉండాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. కాబట్టి దేవుడు ఆత్మయున్నాడు కనుక ఆయనను ఆరాధించున్నటువంటి మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించే వారముగా ఉండాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 3-4 వచనములో చూసుకున్నట్లయితే, వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద దేవుని ఆత్మ రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. నా ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైతే మనము ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువైన క్రీస్తు వారిని ఆరాధించి ఉన్నామో, ఆయన పరిశుద్ధాత్మతో మనలను నింపే దేవునిగా ఉన్నాడు. అన్య భాషలతో మాట్లాడే వరములను మనకు అనుగ్రహించే దేవునిగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, మనము దేవుని ఆరాధించినప్పుడు పరధ్యానముగానో లేదా నామమాత్రముగానో ఆరాధించినను మనకేమి ప్రయోజనము ఉండదు కదా. కాబట్టి మనకు ప్రయోజనము కలగాలంటే మనము ప్రభువును ఆరాధించినప్పుడు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడు మనము పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై అన్య భాషలతో నింపబడి పరలోక రాజ్య వారసులుగా ఉంటామని ప్రభువు పేరిట తెలియపరుచుచున్నాను. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ఇప్పుడే నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను బయటకు తీయి. ఆయనను ఆరాధించినప్పుడు ఆత్మతో సత్యముతో నీవు ఆరాధించిన ఎడల నీవు పరలోక రాజ్యమునకు వారసురాలవని నేను తెలియపరుచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్, జాన్ చాప్టర్ 4. బట్ ది హవర్ ఈజ్ కమింగ్ అండ్ నౌ ఈజ్ వెన్ ది ట్రూ వర్షిప్పర్స్ shall worship the Father in spirit and truth, for also the Father seeks such as his worshippers. Praise the Lord. Amen. A worship ye know not what
We worship what we know. God is a spirit, and they who worship him must worship him in spirit and truth. Praise the Lord. Amen. On Acts chapter 2, verse 3 and 4. And there appeared to them parted tongues as of fire, and it sat upon each one of them. And they were all filled with the Holy Spirit and began to speak with other tongues as the Spirit gave to them to speak forth. Praise the Lord. Amen. But the hour is coming, and now is, when the true worshippers shall worship the Father in spirit and truth. For also the Father seek such as his worshippers. Praise the Lord. Amen.